అంశానికి సంబంధించి మాధవరం కృష్ణారావు గారు మన ముందున్నారు. కృష్ణారావు గారు నమస్తే. నమస్తే. ఏంటి మీ మీద దాదాపు 3,000 కోట్ల కుంభకోణం చేశారు. 4,000 కోట్లు ఎస్, ఇప్పుడు 6,000 కోట్లు రోజుకు 3,000 కోట్లు పెరుగుతా ఉన్నాయి. ఏంటి అంత కుంభకోణం ఈ రోజు హైదరాబాద్ నడిబొడ్డున ఎలా చేశారంటారు? నేను అదే అడుగుతున్నా తల్లి. ఇప్పుడు నేను హైదరాబాద్ నగరంలో కానీ, కుక్కట్పల్లిలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ మాధవరం కృష్ణారావు 86 నుంచి రాజకీయంలో ఉన్నాడు. ఈరోజు రాజకీయాలు ఉన్నాడు. బీదల గురించి పనిచేసాను తప్ప నేను ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి మాటలు చాలామంది మాట్లాడిపోయారు. బాధ కలిగింది ఏంటి అంటే, మేము తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి బీటీ బ్యాచ్లను దొంగలని దాని మీద నాకు ఎక్కువ బాధపడ్డా. ఎందుకంటే నాకు చంద్రబాబు ఏమో అన్యాయం చేయలేదు. నాకు వాస్తవం చెప్పండి, చంద్రబాబుకు నేను అన్యాయం చేసిన. ఎందుకంటే ఆయన పార్టీలో ఉండి గెలిచి పార్టీ రావడం, నేను ఆయనకు అన్యాయం చేసిన తప్ప ఆయన నాకు అన్యాయం చేయలేడు. ఇప్పుడు బాధపడుతున్నారా ఎందుకు వచ్చానని? 100% బాధపడుతున్నాను, దాంట్లో డౌటే లేదు. నాకు ఇది చూస్తుంటే నేను చాలా పెద్ద పొరపాటు చేసిన అనిపిస్తుంది వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే నన్ను తిట్టిన వాళ్ళు వేరే వాళ్ళు తిడితే బాధపడకపోతే, ఏ పార్టీ అయితే నేను జైన్ ఆ పార్టీకి సంబంధించినటువంటి కూతురే నన్నుది కబ్జాదారని మాట్లాడినప్పుడు ఇటువంటిది ఎందుకు వచ్చినానైతే బాధ ఉంది. వాస్తవం చెప్తున్నాను. నాకు కలకాలం ఉంది. అది నాకు కూడా 4-5 రోజుల నుంచి ఇది మంచిగా అనిపిస్తలేదు నాకు. అందరూ రేవంత్ రెడ్డి గారు అన్నారు, బండి సంజయ్ అన్నాడు, అందరన్నా సరే రాజకీయాలు అందరూ అనిపోతారు.